హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నందమూరి తారక రామారావు ఆయన తెలియని వ్యక్తి ఉండరు, తెలియని రాష్ట్రం ఉండదు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ కూడా అందరికీ తెలిసిన వ్యక్తి. తన సినిమాలో కానీ తన బిహేవియర్లో కానీ ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ గల వ్యక్తిగా తనకు ఒక మంచి పేరు కూడా తను సంపాదించుకున్నటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్ని శ్రీనివాసరావు గారు వైసీపీలో చేరడం. వైసీపీ పార్టీలో ఆయన చేరిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ పార్టీలోని చేరడానికి జూనియర్ ఎన్టీఆర్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో చూసుకుంటే పార్టీకి, టీడీపీ పార్టీకి ఎంతో అనుబంధంతో ఎంతో బలమైన వ్యక్తులుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి, అదేవిధంగా ఈయనకు అన్నతో సమానమైనటువంటి వ్యక్తి కొడాలి నాని కూడా మొదట్లో టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కూడా వైసీపీ పార్టీలో చేరారు. సో ఈయనకు అనుబంధంగా మంచి రిలేషన్ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఇప్పుడు వైసీపీలో చేరడంతో నిజంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి కొంచెం ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. మరి గతంలో 2009 ఎలక్షన్లో టీడీపీ పార్టీకి తన వంతు సాయంగా, అంటే తన తాత స్థాపించినటువంటి పార్టీకి గెలుపు కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. మరి అప్పుడు ఆ టైంలో ప్రజారాజ్యం పార్టీ సినిమా ఆకర్షణ, సినిమా ప్రముఖులు కూడా ప్రజారాజ్యం పార్టీ తరఫున ఒక గ్లామర్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ప్రచారం చేసిన నేపథ్యంలో టీడీపీ పార్టీకి ఒక బలమైన వ్యక్తిగా, సినీ గ్లామర్ ఉన్న వ్యక్తిగా, ఒక తాతకు తగ్గ మనవడుగా ఆయన ప్రచారం చేసినటువంటి పరిస్థితి. సో అప్పుడు పార్టీ గెలవలేదనుకోండి, గెలవకపోయినప్పటికీ కూడా తన వంతు తను ప్రచారం చేశారు. అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన చోట్ల అసలు టీడీపీ అభ్యర్థులు గెలవలేదు చాలా చోట్ల అని చెప్పి ప్రచారం చేశారు. అంటే అది నారా లోకేష్ని తెర మీదకి తీసుకురావడం కోసం అలాంటి ప్రచారం చేశారని చెప్పి కొంతమంది అభిమానులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అది గతం. సో ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యకాలంలో పార్టీకి దూరంగా ఉంటున్నారు. దూరంగా ఉన్నప్పటికీ పార్టీకి వ్యతిరేకంగా మాత్రం ఎక్కడ ప్రచారం చేయడం కానీ, వాటి గురించి మాట్లాడడం కానీ ఎక్కడ మాత్రం చేయలేదు. తన సినిమాలు ఏదో తను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఆయనకు సంబంధించినటువంటి బంధువులు మాత్రం పార్టీలో, వైసీపీ పార్టీలో చేరుతుండడంతో మరి ఎట్లా ఉండబోతుంది రేపు ఒకవేళ ఆయన గుంటూరు ఎంపీకి పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. గుంటూరు ఒకవేళ అది కాకపోతే ఆ సెగ్మెంట్లకు సంబంధించి ఎక్కడైనా ఒక చోట పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది. నిజంగా కనుక ఆయన పోటీలో పాల్గొంటే మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రచారం చేస్తారా, లేకపోతే సోషల్ మీడియా ద్వారా, అంటే గతంలో తన సోదరి కూకట్పల్లిలో పోటీ చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో, అప్పుడు కూడా ఆయన ప్రచారం చేస్తారని చెప్పి అందరూ చెప్పినప్పటికీ ఆయన ప్రచారానికి వెళ్ళలేదు. కేవలం తన సోషల్ మీడియా ద్వారా తన మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా అలాగే చేస్తారా లేదా అనేటువంటిది మాత్రం తేలాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ పరిణామాలు రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్నట్టుగా కనపడతా ఉంది. మరి ఆయన ప్రచారంలోకి వస్తారా రారా అనేది ఇంకా రానున్న రోజుల్లో తేలనుంది. థ్యాంక్ యూ.